హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాండ్ మేడ్ విత్ లవ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో నేను పర్సనల్ గా నా కోసం కస్టమైజ్ చేసుకున్న కొన్ని డ్రెస్సెస్ ని చూపిస్తాను. నార్మల్ గా నేను డ్రెస్సెస్ చూపించి మీరు చూస్తే మీకు బోర్ కొట్టేస్తుంది కాబట్టి ఎలాంటి వాళ్ళకి ఎలాంటి డ్రెస్సెస్ బాగుంటాయి, ఉన్న శారీస్ తో ఎలాంటి అవుట్ఫిట్స్ కన్వర్ట్ చేసుకుంటే ఆ డ్రెస్ కి లుక్ అనేది పెరుగుతుంది, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పార్ట్ 2 మిస్ అవ్వకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. లాస్ట్ 2 years నుండి బర్త్డే కి బయట డ్రెస్సెస్ కొనుక్కోకుండా శారీస్ ఆర్ ఫ్యాబ్రిక్స్ తీసుకుని నేనే కస్టమైజ్ చేసుకుంటున్నాను నాకు నచ్చినట్టు. ఫస్ట్ అవి చూపిస్తాను. నాకు కోటా ఫ్యాబ్రిక్ లో ఒక డ్రెస్ కూడా లేదు. సో నా 24th బర్త్డే కి కోటా ఫ్యాబ్రిక్ ఆల్రెడీ ఎంబ్రాయిడరీ ఉన్నది తీసుకున్నాను. దీనికి నేను ఎక్కువ హడావుడి చేయాలనుకోలేదు. ప్లీటెడ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకుని చెస్ట్ పార్ట్కి మిడిల్ లో మాత్రం ప్లీట్స్ వచ్చేలా చూసుకున్నాను. ఈ ప్లీట్స్ అనేవి ముందే మనం సెట్ చేసుకుని ఐరనింగ్ చేసుకున్నాక స్టిచ్ చేసుకున్నామంటే ఫినిషింగ్ అనేది బాగుంటుంది. పాటికి ప్లీట్స్ పెట్టిన ఏరియా వరకు పర్ల్స్ అనేవి కుట్టుకున్నాను హ్యాండ్ తో. షోల్డర్ అనేది 2 cm, ఎల్బో హ్యాండ్స్, షోల్డర్ పైన మాత్రం పఫ్ వచ్చేలా పెట్టుకున్నాను. చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ గా ఉంటుంది ఫ్రాక్ అనేది. ఇప్పుడు కొన్ని బేసిక్ టిప్స్ చెప్తాను. కోటాతో కనుక డ్రెస్ డిజైన్ చేసుకోవాలనుకుంటే అంబ్రిల్లా ఫ్రాక్ కన్నా కూడా ప్లీటెడ్ ఫ్రాక్ అయితేనే లుక్ ఎక్కువ వస్తుంది. అలాగే కింద సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి. జిగ్జాగ్ కన్నా కూడా. ఇది నా పర్సనల్ ప్రిఫరెన్స్, మీకు నచ్చినట్టు మీరు స్టిచ్ చేసుకోవచ్చు. ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తో స్లీవ్లెస్ టాప్ ఆర్ ఫ్రాక్ స్టిచ్ చేసుకుని దానిపైన కోటాను ఓవర్ కోట్ లా వేసుకున్నారంటే ఎప్పుడు రొటీన్ గా కాకుండా ట్రెండీగా కనిపిస్తుంది. నేను పక్కన రిఫరెన్సెస్ ఏమైనా ఉంటే ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. దీనికోసం మొత్తం కాటన్ లైనింగ్ అనేది యూజ్ చేశాను. ఇక్కడతో అవుట్ఫిట్ అయిపోయింది. ఇది ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు ఇంకొక డ్రెస్ చూద్దాము. నారాయణపేట డ్రెస్ చూపిస్తాను. ఇది చాలా మంది వాడేసి పడేసారు, ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్ కూడా అవుతుంది. సో బ్లాక్ కలర్ లో పైన బోర్డర్ తో పైపింగ్ అనేది వేసుకున్నాను. ప్రిన్సెస్ కటింగ్ పెట్టుకుని డ్రెస్ స్టిచ్చింగ్ చేశాక నేను సింపుల్ వర్క్ చేసుకున్నాను హైలైట్ అవ్వాలని. మీకు వీడియోలో నార్మల్ గా కనిపించిన వేసుకున్నప్పుడు డ్రెస్ అనేది చాలా ఎలిగెంట్ గా ఉంది. నేను అవి పిక్స్ ఉంటే పక్కన పెడతాను, లేదనుకుంటే ఎప్పుడైనా స్టైలింగ్ చేసినప్పుడు మళ్ళీ చూపిస్తాను. చాలా మంది ఇంట్లలో ఆల్రెడీ బీడ్స్ ఉండే ఉంటాయి అంతకుముందు వర్క్ చేసే వాళ్ళు, కాబట్టి సింపుల్ గా ఇలా ప్లెయిన్ గా ఉన్న ఫ్యాబ్రిక్స్ కి చిన్న చిన్న డిజైన్స్ వేస్తే మీకు ఇంట్లో వర్క్ వస్తూ ఉంటుంది. టైం పాస్ తో పాటు డ్రెస్ కూడా చాలా మంచిగా ఉంటుంది. నేను ఇవి ఎలా స్టిచ్ చేసుకోవాలని సింపుల్ డిజైన్స్ అనేవి ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు, ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. నారాయణపేటకి చాలా మంది అంబ్రిల్లా ఫ్రాక్ అనేది స్టిచ్ చేసుకున్నారు, బట్ నాకు ప్లీటెడ్ అయితే బాగుంటుంది అనిపించింది. సో నేను ప్లీటెడ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకున్నాను. నార్మల్ హ్యాండ్స్ అనేవి పెట్టుకున్నాను బోర్డర్ తో. నేను చూపించబోయే ఫ్రాక్ అయితే 2.5 meters తో స్టిచ్ చేసుకున్నాను. బేసిక్ గా మనకి 2.5 meters తో ఫ్రాక్ అనేది అది అవ్వదు, అయినా కూడా మనకి ఎక్కువ ఫ్లేర్ రాదు. బట్ నాకు పన్నా అనేది ఎక్కువ వచ్చింది. మీకు ఫ్యాబ్రిక్ అనేది తక్కువగా ఉంది అన్నప్పుడు కింద సైడ్ ప్లీటెడ్ ఫ్రాక్ లో బాక్స్ ప్లీటింగ్ అనేది పెట్టుకోండి. మీకు అప్పుడు గేరా లేకపోయినా కూడా కొంచెం క్లాత్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఫ్రాకే కాకపోతే 2.5 meters తో స్టిచ్ చేశాను కాబట్టి ఒక ఐడియా ఇవ్వాలని చెప్పేసి ఈ వీడియో చూపిస్తున్నాను అంతే. ఏ నెక్ డిజైన్ పెట్టాలో తెలియలేదు అనుకుంటే 3 star నెక్ పెట్టేసుకుంటాను. అలాగే ఎల్బో హ్యాండ్స్ అని పెట్టి షోల్డర్ 2 cm పెట్టుకున్నాను. నా ఫ్రాక్స్ అన్ని అబ్జర్వ్ చేస్తే షోల్డర్స్ అనేవి తక్కువే ఉంటాయి. బ్రాడ్ నెక్స్ యాంకిల్ లెంత్ వరకే ఉంటాయి. నాకు అలా ఇష్టం కాబట్టి. ఇప్పుడు చిన్న టిప్ చెప్తాను. మీరు లోపల వేసే లైనింగ్ అనేది పైన చూస్ చేసుకున్న ఫ్యాబ్రిక్ ని బట్టి చెయ్యాలి. రా సిల్క్, జార్జెట్ అనేవి వాష్ చేసిన ష్రింక్ అవ్వవు కాబట్టి వాటికి లోపల సైడ్ అనేది క్రేప్ లైనింగ్ వేసుకుంటే బెటర్. మీరు కాటన్ వేయాలనుకుంటే వాష్ చేసాక మాత్రమే వేయాలి, లేకపోతే వాష్ చేయగానే లోపల లైనింగ్ మాత్రం ష్రింక్ అయిపోయింది, పైన అలానే ఉంటుంది. మళ్ళీ మొత్తం ఇప్పదీసి కుట్టుకోవాల్సి వస్తుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చూపించేది అయితే నా 25th బర్త్డేకి నేను చేసిన వాటన్నిటిలో కూడా నా ఫేవరెట్ అవుట్ఫిట్. దీనికి జస్ట్ షోల్డర్ 1 cm ఉంటుంది అంతే. బ్రాడ్ నెక్ పెట్టుకున్నాను. జిమ్మిచూ ఫ్యాబ్రిక్ ఇది మెరూన్ కలర్ తీసుకుని ఫ్రంట్ సైడ్ చెస్ట్ పార్ట్ వరకు మొత్తం ప్లీట్స్ అనేవి వస్తాయి. ఇక్కడ మాత్రం ఫ్రంట్ సైడ్ వెస్ట్ బెల్ట్ లా వస్తుంది, బ్యాక్ సైడ్ నార్మల్ గానే ఉంటుంది. ఇలాంటి ఫ్రాక్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ క్లాత్ అనేది ఎక్కువ పడుతుంది. ముందు మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చేసుకున్నాక అప్పుడు రిమైనింగ్ ఫ్రాక్ కుట్టుకుంటే బెటర్. అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ అనేవి సపరేట్ గా కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. లేకపోతే మీరు ఫ్రంట్ ఎంత లెంత్ పెట్టారు, బ్యాక్ అంత పెట్టారంటే మీకు మళ్ళీ తేడా వచ్చేస్తుంది. నేను చేసేటప్పుడు కూడా చాలా లో హీట్ లో పెట్టుకుని మీడియం గా ఏదైనా పెట్టుకుని ఐరనింగ్ చేసుకోవాలి. డైరెక్ట్ గా కనుక పెట్టేశారంటే ఫ్యాబ్రిక్ కాలిపోతుంది. జిమ్మిచూకి గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ ఇదే. చాలా మంది ఇక్కడే ఫ్యాబ్రిక్ స్పాట్ చేసుకుంటారు. దీనికోసం నేను కంప్లీట్ గా శారీ మొత్తం యూజ్ చేశాను. నాకు ఏ క్లాత్ కూడా మిగలలేదు. కింద సైడ్ 5 meters ఆఫ్ గేరా అనేది వచ్చింది. జిగ్జాగ్ చేసుకున్నాను. పైన కాటన్, కింద పాలిస్టర్ వేశాను. కలర్ అనేది ఎలాంటి స్కిన్ టోన్ వాళ్ళకైనా కూడా చాలా బాగా సెట్ అవుతుంది. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి గుర్తుపెట్టుకుని. ఈ ఇయర్ బర్త్డే కోసం అయితే నేను ఇప్పటిదాకా నాకు లేని టైప్ లో ఏదైనా డిఫరెంట్ గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. పెయింటెడ్ విత్ మగ్గం అలాగా. సో అవి కూడా ట్యూటోరియల్స్ పెడుతూ ఉంటాను నేను. ఇప్పుడు ఇంకొక అవుట్ఫిట్ చూద్దాము. ఇలాగ ప్రింట్ వచ్చిన హకోబా
శారీ తీసుకుని దాని నుండి ఫ్రాక్ లా కన్వర్ట్ చేసుకున్నాను. కింద సైడ్ ప్లీట్స్ వచ్చాయి. శారీకి ఆల్రెడీ లేస్ వచ్చింది కాబట్టి ఆ లేస్ నే నేను హ్యాండ్స్ కి అలాగే కింద సైడ్ కూడా వాడుకున్నాను. క్లాత్స్ ఏంటంటే మనం చూసినప్పుడు నార్మల్ గా అనిపిస్తాయి, వేసుకున్నప్పుడు మాత్రమే వాటి లుక్ అనేది తెలుస్తుంది. హకోబా ఫ్యాబ్రిక్ కూడా అలాంటిదే. బేసిక్ గా హకోబా అంటే ఫ్యాబ్రిక్ అంతా కూడా హోల్స్ వస్తూ ఉంటాయి. సో అదనమాట. ఇది కాటన్ ఫ్యాబ్రిక్, సమ్మర్స్ కి బాగుంటుందని తీసుకున్నాను. కొంచెం ఎక్స్పెన్సివ్ పడిద్ది మనకి మంచి కాటన్ లో కావాలని. డ్రెస్ నేను ఇప్పటికే 5 to 6 టైమ్స్ వాష్ చేసిన. కొన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు కూడా అలానే ఉంది. మీకు చూసినప్పుడు ఏమైనా కలర్ కొంచెం తగ్గిపోయినట్టు కనిపించవచ్చు, బట్ ఫ్యాబ్రికే అంతా. నేను లైట్ కలర్ చూస్ చేసుకున్నాను కాబట్టి స్టైల్ చేసిన పిక్స్ అనేవి నేను పక్కన ట్యాగ్ చేస్తాను. అలాగే హకోబాతో మనం ఎలాంటి టైప్స్ స్టిచ్ చేసుకుంటే బాగుంటుందో కూడా నేను పక్కన ట్యాగ్ చేస్తాను. మీకు నచ్చితే అవి స్క్రీన్ షాట్ తీసుకుని అలాంటి మోడల్స్ అనేవి ట్రై చేయండి. నెక్ డిజైన్స్ అనేవి జస్ట్ యూ నెక్ పెట్టుకున్నాను అంతే. ఫ్రంట్ కొంచెం డీప్ ఉంటుంది, బ్యాక్ సైడ్ అనేది పైకి ఉంటుంది. నేను ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోలేదు, 3/4 పెట్టుకున్నా. బట్ మీరు ఫుల్ హ్యాండ్స్ ట్రై చేయండి, ఇంకా లుక్ అనేది పెరుగుతుంది. అంగార్లో వచ్చి కూడా పాడు చేస్తాం కదా, అలాంటి డ్రెస్ ఒకటి చూపిస్తాను. ఇది వేసుకున్నప్పుడు అయితే చాలా బాగుంది, బట్ ఒకసారి వాష్ చేయగానే నేను లోపల కంగారులో అప్పటికప్పుడు డ్రెస్ వేసుకోవాలని చెప్పి కాటన్ లైనింగ్ వాష్ చేయకుండా వేసేసాను. దాని వల్ల జార్జెట్ అలానే ఉంది, లోపల కాటన్ లైనింగ్ స్ట్రింక్ అయిపోయి నడుము దగ్గర మొత్తం లూజ్ వచ్చేసింది. ఇప్పుడు నేను ఫ్రిల్స్ అనేవి మళ్ళీ తీసేసి కటింగ్ చేసుకొని తర్వాత స్టిచ్ చేసుకోవాలి. సో ఇలాంటి మిస్టేక్ నేను తప్ప ఎవరు చేయరు, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానంటే. కంగారు పడి కాటన్ లైనింగ్ వేయొద్దు వాష్ చేయకుండా. లైనింగ్స్ అనేవి ముందే వాష్ చేసి పెట్టుకోండి. కాటన్ అన్ని కూడా. హ్యాండ్స్ కి నేను లైనింగ్ ఏం వేయలేదు, 3 స్టార్ నెక్ పెట్టుకుని ప్లీటెడ్ ఫ్రాక్ 2 లేయర్స్ కింద సైడ్ ఫ్రిల్స్ కనపడేలాగా జిగ్జాగ్ చేసుకున్నాను. బిగినర్స్ కొంచెం స్టిచ్చింగ్ ఆల్రెడీ వచ్చు, కొంచెం ట్రై చేస్తాను అనుకున్న వాళ్ళైతే జార్జెట్ శారీస్ మీద ట్రై చేసుకోవచ్చు. అంటే కాటన్ ఇవన్నీ స్టిఫ్ గా ఉండే వాటి మీద ముందు ట్రై చేశాక కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకుంటే జార్జెట్ ట్రై చేయండి. దీని వల్ల ఏంటంటే మనకి 350, 250కి శారీస్ వచ్చేస్తూ ఉంటాయి. ముక్కలు చీరలు కూడా తక్కువకే వస్తాయి కాబట్టి మీకు పాడైపోయినా కూడా శారీ వేస్ట్ అయినట్టు అనిపించదు. అలాగే మనం జార్జెట్ లో చాలా డిఫరెంట్ మోడల్స్ పెట్టుకోవచ్చు. నేను పక్కన పెడుతూ ఉంటాను చూడండి, ఈసారి ఎప్పుడైనా అలా ట్రై చేయండి. సో బిగినర్స్ కి అయితే చాలా యూస్ఫుల్ అయ్యిద్ది. కాకపోతే కొంచెం ఫ్యాబ్రిక్ జారిపోయిద్ది, కొంచెం వచ్చిన వాళ్ళైతే బెటర్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీ అయితే కొని 3 years అయింది, కానీ స్టిచ్ చేసి మాత్రం 3 months అయ్యింది. తీసుకొచ్చి లోపల పెట్టి ఇప్పుడు స్టిచ్ చేశాను అనమాట. కానీ నేను ఆల్రెడీ 10 times వేసేసుకున్నాను ఇది డ్రెస్. నాకు చాలా బాగా నచ్చింది కుట్టేశాక ఒకసారి. మొత్తం శారీ అంతా వాడాను. ఇప్పుడు నేను హ్యాండ్స్ కి చూపిస్తుంది అయితే మనకు పైట్ చెంగులో కొంచెం డిజైన్ వస్తుంది. పైట్ చెంగు పార్ట్ ని హ్యాండ్స్ కోసం వాడాను. నేను హ్యాండ్స్ ఏం చేశానంటే స్లీవ్లెస్ వాళ్ళైతే జస్ట్ పైన రఫులు పెట్టేసుకుంటే సరిపోతుంది. నాకు స్లీవ్లెస్ కంఫర్టబుల్ గా ఉండదు కాబట్టి లోపల చిన్న హ్యాండ్ అనేది పెట్టేసుకుని దానిపైన మళ్ళీ కుచ్చులు కొంచెం లైట్ గా పెట్టేసి జిగ్జాగ్ చేసిన ఒక లేయర్ ని యాడ్ చేసుకున్నాను. సో చూడడానికి లోపల ఉన్న హ్యాండ్ అనేది కనపడదు, జస్ట్ లేయర్లు మాత్రమే కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. జార్జెస్ కి ఎప్పుడైనా సింపుల్ గా ఉండే ఇలాంటి హ్యాండ్స్ అనేవి ట్రై చేయండి. బేసిక్ నార్మల్ స్క్వేర్ నెక్ పెట్టేసుకున్నాను దీనికోసం. నేను ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఖచ్చితంగా ఇది మాత్రం హ్యాండ్ డిజైన్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఎలాంటి డ్రెస్సెస్ కైనా కూడా. జార్జెట్ డ్రెస్సెస్ అనేవి నేను పక్కన రిఫరెన్స్ కి పెడతాను. ఇంట్లో ఆల్రెడీ శారీస్ ఉంటాయి కాబట్టి కొంచెం స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళైతే ఈ మోడల్స్ ట్రై చేయండి. మీకు డ్రెస్ డిజైన్ సెట్ అవ్వకపోయినా కూడా శారీ వేస్ట్ అయిన అన్నట్టు అనిపించదు అనమాట. ఇప్పుడు నేను చూపిస్తుంది అయితే జైపూర్ కాటన్ శారీతో స్టిచ్ చేసుకున్నది. జైపూర్ కాటన్ అనేది మనకు కొంచెం 700 to 1000 ఈ మధ్యలో పడిద్ది అనమాట. ఇంకొంచెం ప్రీమియం క్వాలిటీ అయితే అంతకన్నా రేట్ ఎక్కువ అనేది పడవచ్చు. నాకు ఇది అరౌండ్ 800 అలా పడింది. జైపూర్ కాటన్ కి మనకి బ్లౌజ్ పీస్ అనేది సపరేట్ గా ఇస్తారు, కొంతమంది అసలు ఇవ్వరు. బట్ పైట్ చెంగు కట్ చెంగు ఏమీ ఉండదు కాబట్టి అంబ్రిల్లా ఫ్రాక్స్ పెట్టుకోవాలంటే ఫ్లేర్ ఎక్కువ వస్తుంది. సో నేను అంబ్రిల్లా ఫ్రాక్ పెట్టేసుకుని కింద సైడ్ జిగ్జాగ్ చేసుకున్నాను. 3/4 హ్యాండ్స్, షోల్డర్ పైన చిన్న పప్పు అనేది వస్తుంది. బేసిక్ స్క్వేర్ నెక్ పెట్టుకున్న, బ్యాక్ సైడ్ ఏమో జిప్ వస్తుంది. ఇది మా ఊర్లో తిరునాళ్ళ కోసం స్టిచ్ చేసుకున్నాను అనమాట అప్పటికప్పుడు. దీనికి నేను లోపల కాటన్ లైనింగ్ వాష్ చేయకుండానే వేసాను. దేనికోసం అంటే మనకి పైన కాటనే కాబట్టి ఎలాగో జైపూర్ కాటన్ అనేది కొంచెం స్ట్రింక్ అయితే లోపల వేసిన లైనింగ్ స్ట్రింక్ అయినా కూడా మనకి ఫ్యాబ్రిక్ అనేది సెట్ అయిపోయింది అనమాట. కాటన్ వాటికి కాటన్ లైనింగ్ వాష్ చేయాల్సిన అవసరం ఉండదు, బట్ జార్జెట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా వాష్ చేయాలి. డ్రెస్సెస్ లో లాస్ట్ కి వచ్చేసాం. ఇంకా ఇప్పుడు లాస్ట్ చూపించే 2 శారీస్ కూడా నేను ముక్కల చీరలతో కుట్టుకున్నదే అనమాట. ఇప్పుడు చూపించేది అయితే బేసిక్ నార్మల్ ఫ్రాకే అండి. అంబ్రిల్లా ఫ్రాక్, కింద సైడ్ జిగ్జాగ్ వస్తుంది, 3/4 హ్యాండ్స్, స్టార్ నెక్. బట్ నేను ఫస్ట్ నుండి వేసుకొని చూపిస్తున్నాను కదా పింక్ డ్రెస్, దీనికి మాత్రం ఒక స్టోరీ ఉంది. ఇది ముక్కల చీర 250 అలా పెట్టి కొన్నాను. బట్ పింక్ కలర్ నాకు బాగా నచ్చింది. బాందిని ప్రింట్ కూడా నాకు చాలా ఇది తీసుకున్నాను. బట్ తీసుకోగానే నాకు దీని వెంటనే డ్రెస్ గా కన్వర్ట్ చేయాలని లేదు, ముందు శారీలా కట్టుకుందాం అనుకున్నాను. దానికోసం బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నప్పుడు నేను ఉక్సులు పెట్టుకోకుండా బ్యాక్ సైడ్ జిప్ పెట్టేసుకున్నాను. చిన్న హ్యాండ్స్ పెట్టాను ఫస్ట్, బట్ తర్వాత ఒకసారి శారీలా కట్టుకుని మొత్తం శారీని కింద సైడ్ అంబ్రెల్లా ఫ్రాక్ లా స్టిచ్ చేసేసుకున్నాను. చిన్న హ్యాండ్స్ తీసేసి ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్నాను. బ్యాక్ సైడ్ జిప్ అలానే ఉంది. నాకు ఇది పర్సనల్ గా చాలా యూజ్ అయింది. డ్రెస్ చేసుకుంటాను అనే ఉద్దేశంతోనే శారీ కొనుక్కుంటున్నట్లయితే బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ అనేది జిప్ పెట్టేసుకోండి, ఉక్సులు కాకుండా. ఒక్కసారికే కాబట్టి ప్రాబ్లం అనిపించదు. అది తర్వాత ఫ్రంట్ యోక్ పార్ట్ లా యూజ్ చేసుకోవడానికి క్లాత్ అనేది సేవ్ అవుతుంది. ఎవరికి బోర్ కొట్టకుండానే ఉందనుకుంటున్నాను. ఎవరికైనా బోర్ కొట్టుంటే ఐఎమ్
ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దట్. ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా డ్రెస్సెస్ అలాగే ఐడియాస్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేసి, చెప్పిన టిప్స్ కనుక మీకు యూస్ఫుల్ అయ్యాయి అనుకుంటే ఛానల్ ని ఒక లైక్ చేయండి. ఇందులోనే పెయింటింగ్ ట్యూటోరియల్స్, చిన్న చిన్న మగ్గమ్స్ ఇంట్లో చేసుకునేలాగా అన్ని పెట్టబోతున్నాను. మిస్ అవ్వకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.